నువ్వా? మా ఫ్రెండ్ గీత నానమ్మ మావా. వచ్చేసావా? అడ్రస్ పట్టుకొని వచ్చేసావా? నిన్ను వదలనే, నిన్ను వదలను, చంపేస్తా నిన్ను, నిన్ను చంపేస్తానే. అయ్యో మావా, మావా, వదిలు మావా, 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 వదిలు మావా, మావా, వదలనే, నిన్ను వదలను. వదిలు మావా. అయ్యో మావా, ఏంది మావా, ఏం చేస్తున్నావు? ముసలి దాన్ని చంపేస్తావా ఏంది? వదిలు అవును, మావా. చంపేస్తా. దీన్ని చంపేస్తా గాని మనం బ్రతకలేమే. నా మేనకోడలు ఎంతో కష్టపడి 5,000కు చిల్లర సంపాదిస్తే మోసం చేసి లాక్కపోతావా? నిన్ను చంపొద్దు మావా, ఇడిచిపెట్టు మావా, మావా, ఇడిచిపెట్టు మావా, నిన్ను వద్దు మావా, నిన్ను వద్దు మావా, చంపేస్తానే. వద్దు వదలనే, మావా, నిన్ను చంపొద్దు వదలనే, మావా. చంపేస్తా మావా, నిన్ను, ఇడిచిపెట్టు మావా. చంపేస్తానే. వద్దు, ముసలిదాన్ని చంపొద్దు మావా, వద్దు మావా, ముసలిదాన్ని చంపొద్దు మావా, వద్దు మావా, వద్దు మావా. ఏమైంది? ఏమైంది? అది మా మామకు పరిచయం చేస్తే నీకే ప్రమాదం ముసలి. ప్రమాదమా? ఎందుకే? ఎందుకంటే ఆ. నా దగ్గర చిల్లర పైసలు కొట్టేసినామని నేను చెప్పిన. అది నువ్వే అని తెలిసిందనుకో, ఆ. నన్ను మోసం చేసినందుకు నీ పీక విసిరి చంపుతాను. ఇప్పుడు ఆ పరిచయం వద్దులే. ఆ, సరే ముసలి, ఉమ్. ఒక్క నిమిషం ఈయన నిలబడు, నేను వెళ్ళి మళ్ళీ వస్తా. ఆ, ఆ. అమ్మో, పరిచయం చేస్తే పీక పిసుకుతాడా? అమ్మో అమ్మో. మామా, మామా, ఏంటే ఎక్కడికి వెళ్ళావు? ప్రొద్దు నుంచి కనబడలేదు. మాట్లాడనీకి పోయినా మామా, ఆ? ఎవరితోనే? మా అమ్మతో మామా. ఆ? ఏంటి? మీ అమ్మతో మాట్లాడిపోయావా? అవును మామా, అమ్మకి తాగనికి చాయ్ కావాలంట, గందుకే వచ్చిన. ఛాయా? మీ అమ్మకా? ఏం నమ్మకం లేదా మామా? సర్లే, ఎప్పుడో చనిపోయిన మీ అమ్మ ఇప్పుడు ఛాయ్ ఎలా తాగుతుందే? ఈ తొందరగా వస్తే బాగుండు, లేకపోతే పాత నోట్లో వచ్చేస్తారు. చాయ్ ఎందు మామా, నిన్నైతే టిఫిన్ కూడా తిన్నది. ఆ? ఏంటి? మీ అమ్మ టిఫిన్ తిందా? ఏం మామా గట్ల షాక్ అవుతావు? రాత్రి ఇద్దరం కలిసి టీవీ కూడా చూసినాం తెలుసా. ఆ? ఆ? ఏమేం దీనికి ఈరోజు ఇలా మాట్లాడుతుంది? సరే, నీ మాట నిజమైతే ఈ ఛాయ్ తాగమని చెప్పే. నేను చెప్పడెందుకు మామా, నువ్వే చూదురా. ఆ? పదా రా మామా. బయట ఉంటే ఇళ్ళు చంపేస్తారు, లోపలికెళ్తే పీక పిసికేస్తాడు. ఏమిటి తండ్రి, నా జీవితం ఇలా అయిపోయిందే. రా మామా, రా రా మామా. అమ్మా, నువ్వు చాయ్ తాగితే మామ చూస్తాడంటనే, జ్వరంతో వచ్చి తాగరాదే. ఆ? ఏంది? ఓహో, మామ చేత్తో తాగిపిస్తే తాగుతావా? గట్లనే తాగిపిస్తాడులే. ఆ? ఏయ్, నేను తాపించడం ఏందే? నువ్వు తాపించు, నేను చూస్తా. భయం అవుతుందా మామ? ఆ, నాకేం భయమే. అయితే తాగిపోయి మామ. ఆ? తల్లికి బిడ్డ తాగించడమే కరెక్ట్. నువ్వే తాగించు. గట్లంటావు? సరే, ఆ గ్లాస్ ఇటీ. అరే చల్, బాతు గుడ్లు పెట్టుకొని చూస్తే అమ్మట్లు వస్తుంది. అడు తిరుగు మామ. అరే తిరుగు మామ. ఏహే తిరుగు మామ. అమ్మా, మామ తిరిగిండమ్మా. నువ్వు రా అమ్మా, వచ్చి ఛాయ్ తాగమ్మా. రామ్మా,
జల్దీ రాయే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం రామ్మా. ఛాయ మంచిగున్నదా అమ్మా? తాగు 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 తాగు. వామ్మో, ఆ శబ్దాలేంటి? నిజంగానే మధుమతి వచ్చిందాయంటి? తాగుతున్నావా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఛాయ మస్తుంటది మావ పెడితే. మంచిగున్నాదమ్మా. ప్రసన్నాంజనేయం మామకు థ్యాంక్స్ చెప్తావా? మామా, అమ్మ పిలుస్తుంది మామా. థ్యాంక్స్ చెప్తుందంట మామా. థ్యాంక్స్. ఆ, తొందరగా తిరుగు మామా, లేకుంటే అమ్మ వెళ్ళిపోతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అరే తిరగమంటే అమ్మ పిలుస్తుంది. తిరుగు 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 తిరుగు. అయ్యో అమ్మ, వెళ్ళిపోయినావా? అమ్మ వెళ్ళిపోయింది మామా. ఏంది మామ ఇట్లా చేసినావు? అమ్మ వెళ్ళిపోయింది. మరి చాయ్ తాగిందిగా. కవనంటే ఆ ఫోటోలో చూడు, మూతికి ఛాయ్ అంటుకొని ఉన్నది. చాయ్ చాయ్ ఫోటో కంటించి అమ్మ తాగిద్దని చెప్తున్నావా? నమ్మవా మామ? అమ్మా, ఓసారి వచ్చి మామకు చెప్పవే, నమ్ముతలేడు. వద్దులే, వద్దు. వీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో మామ మామ, అయ్యో మామ. ఇప్పుడు విలువే, మీ అమ్మను విలువే. ఆ, పిచ్చి బాబా, బుట్టల పడ్డాడు. ఇప్పుడు వెళ్ళి ముసల్దాన్ని పిలుచుకొచ్చేయాలి. నేను ముస్లి. ఏంటి? ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇక మా మామ నా గదిలోకి నేను లేకుండా రానే రాడు. నిజం పద. సరే సరే పద. అరే రా. ఉండే, ఎవరు పట్టుకున్నట్టున్నారు? తగులుకుంది. అరే రా ముస్లి. వస్తున్నానే. ఇదే నా గది. ఎట్లుంది? ఆల్రెడీ చూసాంగా. అవు అవు, ఈగల్ బ్యూరో గెటప్ లో చూసినావు కదా. అవునవును. సర్లే, గీడున్న 2 రోజులు నేను లేకుండా హాల్లోకి రావద్దు, నాకు చెప్పకుండా గీ నుంచి కదలొద్దు. సమజైందా? అలాగే. నీకు చెప్పకుండా గదిలో నుంచి నేను అడుగు బయట పెట్టను. చాలా వెరీ గుడ్ ముస్లి. చాలా థ్యాంక్సే. కాకపోతే పొరపాటున కూడా నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదే. ఈ రోజు నుంచి నీ బాధ్యత నాది. నిన్ను నీ కొడుకులు కోడళ్ళు అప్పుల వాళ్ళు కాదు కదా, ఆ దేవుడు కూడా పట్టుకోలేడు. ఈ 2 రోజులు ఎవరికంటా పడకుండా కాపాడే పూచి నాది. అట్లా దాయలేదో నా పేరు శ్వేతే కాదు, ఇదే నా శపథం. అమ్మా, ఏమైంది? పొద్దుననగా పారిపోయారు అత్తయ్య గారు. రాత్రయింది, ఇంతవరకు రాలేదే. ఎక్కడికెళ్ళుంటారు? అమ్మా, నీ కంటికి నేనేమైనా చిలక చూసి చెప్పేదానిలా కనిపిస్తున్నానా? నన్ను అడుగుతావేంటే? నేను నిన్నడగలేదే, నాలో నేను మాట్లాడుకుంటున్నాను. అయినా అటు ఊరికి వెళ్ళక ఇటు అప్పుల వాళ్ళకి దొరక్క ఎక్కడికెళ్ళుంటుందంటావు? అదే అర్థం కావట్లేదు.
రావట్లేదక్క. ఇప్పుడు గనక అత్తయ్య గారు దొరక్కపోతే ఏం జరుగుతుందో. అక్క, పూజ గదిలోంచి పొగొస్తుందక్క. ఆ? ఏంటి అత్తయ్య గారు దొరక్కపోతే పూజ గదిలోంచి పొగొస్తుందా? ఎందుకే? అబ్బా, ఒకసారి అటు చూడక్క. ఏంటి ఒక్కసారిగా అంత పొగొస్తోంది? మావయ్య గారు చుట్టలు కాలుస్తున్నారేమో అక్క. చచ్చా, పూజ గదిలో ఎందుకు కాలుస్తారే? ఇదంతా మన గీత పనే అయి ఉంటుంది. ఛీ, గీత చుట్టలు కాల్చడం ఏంటి? చెత్త మొహం దానా. నిన్ను తగలయ్యో. నేనన్నది గీత కాలుస్తుందని కాదే, పూజ చేస్తుంది అని. పద. పద పద. చి చి చి. గీత గీత, అమ్మ గీత, అమ్మ గీత, గీత, గీత. పెద్దమ్మ గారండి. ఏయ్ ఏయ్, ఎవరే నువ్వు? బురదలో పొర్లిన బావురు కప్పలా ఉన్నావు. నేనేనండి గీతని. చాలే, మా గీత ఆపిల్ పండులా ఎర్రగా ఉంటుంది, నువ్వేమో చింతపండులా నల్లగా ఉన్నావు. ఎలా నమ్మాలి? పాదాలు కడగమంటారా? హారతి ఇవ్వమంటారా? అగ్గో, పాద పూజ అవి ఇవి అందంటే ఖచ్చితంగా నువ్వు మా గీతవే. అయినా పిల్లి నాకిన పాల గిన్నెలా కళకళ్ళాడిపోయేదానివి, ఇప్పుడేంటే కుక్క నాకిన కూర గిన్నెలా విలవిలాడిపోతున్నావు. ఉదయం నుంచి నానమ్మ గారు కనిపించడం లేదు కదండి. ఆమె ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, వెంటనే తిరిగి రావాలని పూజలు చేస్తున్నానండి. నువ్వెన్ని పూజలు చేసినా మీ నానమ్మ తిరిగి రాదే. ఆ, ఏ ఎందుకు రాదండి? ఎందుకంటే ఆ శ్వేత మీ నానమ్మని కిడ్నాప్ చేసి ఉంటుంది. కిడ్నాపా? అవును. నిన్న ఏ రేంజ్ లో ఛాలెంజ్ చేసిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. ముసలి, నిన్ను కొట్టైనా సరే, నిన్ను కిడ్నాప్ చేసైనా సరే, అవసరమైతే చంపైనా సరే, నా పైసలు నేను తీసుకుంటా. అవునండి, మా నానమ్మ గారిని కిడ్నాప్ చేసైనా డబ్బులు వసూలు చేస్తానంది కదా, అందుకే మీ నానమ్మ గారు కనిపించకపోవడానికి ఆ శ్వేతే కారణమై ఉంటుంది కదా. అయ్యుండొచ్చండి. అయ్యుండొచ్చు కాదే పిచ్చిమొహందానా, అదే జరుగుంటుంది. అమ్మా, అయితే మా నానమ్మ గారిని శ్వేత నుంచి విడిపించుకునే మార్గం ఏది లేదా అండి? ఉందమ్మా, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా ఎంతండి? మీ తాత నీకిచ్చినంత. అంటే అంటే మీ తాతగారు నీకిచ్చిన 5 లక్షలు మాకిస్తానంటే మీ నానమ్మ గారిని మేం కాపాడతాం. ఎంత కష్టమైనా నీకు తెచ్చిస్తాం. చెప్పు, ఇస్తావా? మా నానమ్మ గారి కోసం ఆ డబ్బులే కాదండి, మా అమ్మ నగలు ఇమ్మన్నా ఇస్తానండి. బోనస్ కూడానా? అయితే ఇదిగో ఇదే మాట మీద ఉండు. భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసైనా సరే మీ నానమ్మని మేము తీసుకొస్తాం. ఇదే మా శపథం. ఎత్తు, పద. నువ్వు వెళ్ళి పూజ చేసుకో. అలాగే. పదక్క. అయ్యయ్యో, అమ్మవారికి హారతి ఇవ్వడం మర్చిపోయాను. అమ్మ, వస్తున్నానమ్మా. ఆ మేనేజర్కి ఇచ్చిన గడువు ఇంకొక రోజే ఉంది. అంత డబ్బు ఎలా తేవాలేమో. చూడబోతే ఈ ఊరు నుంచి కూడా పారిపోవాలో ఏమో. అంతా నా కర్మ. శ్వేత, శ్వేత, ఏంటి మావా? గదిలో ఏం చేస్తున్నావే? అమ్మతోని ముచ్చట చెప్తున్నా మావా. నీకు దండం పెడతానే, మీ అమ్మ గురించి అలా చెప్పకే.
పాపం ఆ మధుమతుని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒకసారి మాట్లాడితే భయం పోతుంది మావా. వద్దే, అంత ధైర్యం నాకు లేదే. సైలెంట్గా నువ్వు తినవే. అట్లనే మావా. నా ముఖం చూస్తావేందే, తిను. 2 ప్లేట్లు పెట్టినా నువ్వు తినవా మావా? ఆ, ఈ ప్లేట్ నాకేనే. మరి మా అమ్మకి? ఆ, అమ్మక్క ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నోరు మూసుకొని తిను. అమ్మ అంట అమ్మ. అంటే అమ్మ లేదంటావు? అమ్మ లేదు బొమ్మ లేదు, తిను. చెప్తా అదిగో అమ్మ. సిస్టర్ ఎక్కడున్నావు సిస్టర్? సిస్టర్ ఏంటి నవ్వుతున్నావు? పోటుగాన్ లెక్క అమ్మలేదు బొమ్మలేదు అన్నావు. మరి అమ్మనగానే గట్ల వణికిపోతున్నావేంటి మావా? మళ్ళీ డ్రామాలా? నీతో చస్తున్నానే. అయ్యో ఆకలి. ఇది ఎప్పుడు తెస్తుందో స్మెల్. అయ్యో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఛీ, ఆ. నా పూరి ఏదే? తిన్నావు కదా మావా? ఆ, ఇంత టెన్షన్లోనా? అవు మావా, టెన్షన్ లో నీకు తెలిసినట్లేదు. ఆ, అలా అంటావా? సరేలే. అమ్మమ్మమ్మా. ఈ మేనేజర్ గారితో చచ్చిపోతున్నా. చెప్పండి సార్. ఇచ్చేస్తాను సార్. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. తల తాకట్టు పెట్టేనా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. లేదు సార్. సార్ నా మాట వినండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పూరి ఏదే? తిన్నావు కదా మావా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఒకవైపు ఫోన్ మాట్లాడుతూ ఎలా తింటానే కదా. మరి చేతికి చట్నీ ఎట్లాంటిది మావా? నిజమేనే, చట్నీ ఎలా అంటింది? అయ్యో నువ్వే తిన్నావు మావా. నిజమా? దయ్యాలు దీన్ని కనబడితే దిమాగ్ నాకు ఖరాబ్ అయిందేంటప్ప. సర్లే, వెళ్ళి పూరి చేసుకొని వస్తా, నువ్వు తిను. నువ్వు తుమ్మలేదు, నేను తుమ్మలేదు. మరి సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందే? ముసలి చంపినావు కదే. అది మా అమ్మ తుమ్ముంటది మావా. ఇంకోసారి అమ్మ అన్నావో చంపుతా. నిజం చెప్పవే, గదిలో ఎవరున్నారే? ఎవరుంటారు మావా? ఎవరు లేరు. మరి ఎవరు తుమ్మారే? నేనే. నువ్వా? ఇదేంటి సౌండ్ ముందు వస్తుంది, తుమ్ము తర్వాత వస్తుంది? అదే అసలు స్లో మోషన్ లో తుమ్మిన మామా. స్లో మోషనా? అంటే అంటే సౌండ్ ముందు వస్తుంది, తుమ్ము తర్వాత వస్తుంది మామా. మరి స్పీడ్ మోషన్ అంటే? అది తుమ్మవే తుమ్మవే తుమ్మవే. అమ్మయ్య తుమ్మింది. చూసినావుగా మామా, తుమ్ము ముందు వస్తుంది, సౌండ్ తర్వాత వస్తుంది. వామ్మో, ఇంట్లో నాకు తెలియకుంటే ఏదో జరుగుతుంది. సర్లే, నువ్వు తిను, నేను పూరి చేసుకొస్తా. అమ్మో
వామ్మో. నా పూరి కాకుండా దీని పూరి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? అంటే నా పూరి ఇదే కొట్టేసిందనమాట. పూరి తీసుకొని గదిలోకి వెళ్ళిందంటే ఏదో జరుగుతుంది. అదేంటో చూడాలి. దాన్ని నేను పట్టుకోవాలి. ముస్లి, వచ్చేసినాయి. తెచ్చావా? తెచ్చావా? అమ్మమ్మమ్మ. ఆకలి ఆకలి చంపేస్తుంది. అమ్మా అబ్బబ్బా, మా మామకి టోకరా వేసి తెచ్చేసరికి యాస్టకు వచ్చింది. ముస్లి, నువ్వు తిను. అవును, నువ్వు తెచ్చుకోలేదా? పాపం ఆకలి మీద ఉన్నట్టుందిలే. మొత్తం దీనికే పెట్టేద్దాం. తినని. నేను తిన్నా, నువ్వు గాని. అవు ముస్లి, పూరెట్లుంది? మస్తుందిలే. మా మామ చేసిండు. ఆ, ఆయన చేతి వంటకి రుచి మరిగినవనుకో రోజు అదే తిండి కావాలి అంటూ. వామ్మో, ఇది ఎవరితోటో మాట్లాడుతుంది. కొంపదీసి సీక్రెట్గా చూడాలి.